ఈసారి జాబ్ కొడతా, ఆఫర్ లెటర్ నీ ముందు పెడతా. 4 years నుంచి చెప్తూనే ఉన్నావురా ఈసారి ఎలా అయినా జాబ్ కొడతా అని. మేము కూడా జాబ్లో జాయిన్ అయిపోవడం, కొంతమంది టీమ్ లీడర్స్ కూడా అయిపోయారు. ఏ పని చేసినా సరే ఏది పట్టుకున్నా నాశనమే. ఏం పుట్టాడు యాదవన్నారు. అమ్మడు తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఒరే ఫీల్ అవ్వకరా, తల్లిదండ్రులు అన్న తర్వాత అంటారు అలా ఫీల్ అయిపోతావంటే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు, నువ్వు ఫీల్ అవ్వకు. ఏంటి మ్యాచ్ పోయిందని ఫీల్ అవుతున్నావా? నువ్వు మారవరా, నువ్వు మారవు. ఛీ నన్ను వదలవు నువ్వు. అసలు మీరు మనుషులేనా? చిన్న పిల్లడి దగ్గర నుంచి బ్యాట్ లాక్కొని ఆడుకుంటారా? నాది కాదు, నాకు అదే బ్యాట్ కావాలి. రే సారీ. రే ఫీల్ అయ్యింది చాలు గాని పక్కకెళ్ళి ఆడుకో పోరా. ఏ 6. హే హాయ్, వాక్ చేద్దామా? మీ ఫ్రెండ్స్ రాలేదా? వాళ్ళైతే జాబ్ చేస్తున్నారు, నేను సరే రన్ చేద్దామా? హలో, కడతాను సార్. మీ డాడీ ఈఎంఐ పే చేశారు, అది ఇన్ఫార్మ్ చేద్దామని మీకు కాల్ చేశాను. ఓకే. హాయ్. హాయ్. ఎక్కడ ఉంటారు మీరు? మాది యాక్చువల్లీ వైజాగ్, జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను, ఫ్రెండ్స్తో ఉంటాను. ఓ ఓకే. ఓ షిట్. కృష్ణ, కృష్ణ,
కమాన్ కమాన్. బాగా కొట్టాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగొండరు? చూడండి మామిడి ఎంత బాగా ఆడేస్తాడు. ఆటగాడు, మంచి ఆటగాడు. పిచ్చులన్నీ ఆడవే. నా మీద పడి ఏడిస్తే మీకెట్టొస్తుందిరా? ఏటి రాదు. మీరు కూడా బాగా చదువుకున్నారు అనుకోండి, చాలా పిచ్చుల్లో ఆడచ్చు ఆట. చూడండి ఎన్ని చిక్చలు కొట్టేస్తాడు. బాగా ఆడుతాడు కదా మావాడు. బాయ్. చోటు అన్నా, నాకు ఒక స్ట్రాంగ్ టీ. నాకు కూడా ఒకటి. నాకు కూడా వంటి. కాఫీ అన్నా ఉందన్నా. అన్నా థ్యాంక్స్ రా చోటు. థ్యాంక్ యూ. ఎరా అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత దశ తిరిగింది కదరా. సిగ్గు. కానీ నిజమేరా సందు, ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాం, వేరే వాడిని ఎవడో చూసుకుందాం. సరే, నువ్వు ఓకే. అది కాదు, సర్లే వస్తా. రే కలుద్దాం, ఖచ్చితంగా కలుద్దాం. రే కొంచెం గ్యాప్ ఇవ్వరా రే. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ కట్ చేయి. ఏంటి ఇది చాలా టూ మచ్ రా. ఇంతకుముందు నువ్వే కాల్ చేసి కలుద్దాం అనేవాడివి, ఇప్పుడు మేం కాల్ చేసినా కట్ చేస్తున్నావు. ఇంతకీ అమ్మాయికి విషయం చెప్పావా లేదా? చెప్పలేదు. లవ్లో ల్యాగ్ చేస్తే ఇన్స్టాలో సాడ్ సాంగ్కి హ్యాష్ ట్యాగ్ అయిపోతావు. లేట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పేసేయ్. హలో, చెప్పి నేను నీకు ఇంపార్టెంట్ చెప్పేరా. చెప్పేరా ప్లీజ్ రా, చెప్పు. రేపు కాఫీ షాప్ లో కలుద్దాం, అక్కడ చెప్తా. రే సరే బాయ్. అది కాదే, చెప్పరా. రేపు కలిసినప్పుడు నేను డైరెక్ట్ గా చెప్తాగా. ఏమండే, ఈ లొకేషన్ బాగా గుర్తుపెట్టుకున్నా, దీని గురించి లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఎలాగైనా సరే పక్కా చెప్పేయాలి. కూల్ రా కృష్ణ. హాయ్ మీరా. నీకు విషయం చెప్పాలన్నాను కదా. చెప్పు. అది ఏదైనా ఆర్డర్ చేసావా? చెప్పాను. ఓకే. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా చెప్పడానికి. ఈ 4 నెలల పరిచయం 4 జన్మల పరిచయంలా అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే మిరాకిల్ జరిగింది. ఆ తర్వాతే అర్థమైంది ఆ మిరాకిల్ నువ్వేనని.
ఇప్పటిదాకా బ్యాడ్ లక్తో నడిచే నా లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాతే నా ఫ్యూచర్ బ్రైట్గా మారింది. సో ఐ లవ్ యూ.